అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలకు అనుసరణలో అక్రమ మద్యం తయారీ అవుతోంది. అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో కోటికి పైగా విలువైన నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు పోలీసులు పట్టుకున్నారు. అక్రమ మద్యం తయారీ డంప్ ను సీజ్ చేశారు. కల్తీ మద్యం తయారు చేసే యంత్రాలు, ముడి సరుకును సీజ్ చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. తమ్మలపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్ రెడ్డి కనుసన్నల్లోనే అక్రమ మద్యం తయారీ అవుతుందని అధికారులు చెబుతున్నారు. మంత్రి రాంప్రసాద్ అనుచరులు ప్రధాన భాగస్వామ్యంతో అక్రమ మద్యం తయారు చేస్తున్నట్లుగా సమాచారం. కదిరి, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, అనుశ్రీ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో యొక్క నకిలీ మద్యం విచ్చలవిడిగా తయారవుతోంది. దీనిలో భాగంగానే రాయలసీమ జిల్లాలో ప్రధానంగా అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గ పరిధిలో మొలకల చెరువులో కొద్దిసేపటి క్రితమే భారీ ఎత్తున యొక్క అక్రమ నిల్వలను ఏదైతే నకిలీ మద్యం తయారు చేస్తున్నటువంటి డంపు పైన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏకకాలంలో దాడి చేసి సుమారు ₹1 కోటి విలువైనటువంటి నకిలీ మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా యొక్క టీడీపీకి సంబంధించినటువంటి తమ్మలపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్ రెడ్డి ప్రధానంగా ఆయన అనుచరులు కనుసన్నల్లోనే ఈ యొక్క నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లుగా ప్రాథమికంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. మొత్తం 9 మంది ఎవరైతే ఈ యొక్క నకిలీ మద్యం తయారు చేస్తున్నారో నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క అన్నమయ్య జిల్లాతో పాటు చిత్తూరు జిల్లా, ఇటు కదిరి వైపు, ఈ యొక్క అనంతపురం జిల్లా వైపు కూడా ఎక్కువగా ఈ యొక్క నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. సుమారు ₹1 కోటి విలువ చేసేటువంటి యొక్క భారీ డంపును మొలకల చెరువులో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆర్కే డాబాకు సమీపంలోనే ఈ యొక్క టీడీపీ నేత కనుసన్నల్లోనే ఈ యొక్క అక్రమ మద్యం తయారు చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క ఘటన చూసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వీటికి సంబంధించి సమీపంలో కొన్ని చోట్ల డంపులు కూడా పెట్టినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. వాటిపైన కూడా ఏకకాలంలో దాడులు చేసి కొంత నకిలీ మద్యాన్ని అయితే సీజ్ చేయడం జరిగింది. ఈ నకిలీ మద్యం ద్వారా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నటువంటి కూటమి నేతలపైన ప్రజలు ఇప్పటికే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ యొక్క మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు కూడా ఈ యొక్క నకిలీ మద్యం తయారీలో కీలకంగా ఉన్నట్లుగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించడం జరిగింది. అసలు నిజాలు, వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి తీసుకురావాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. థాంక్యూ మూర్తి.